జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 నవంబర్ నెల 23వ తారీఖు ఆదివారం నుండి 2025 నవంబర్ నెల 29వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: కర్కాటకములో గురువు, సింహరాశిలో కేతువు, తులారాశిలో బుధ శుక్రులు, వృశ్చిక రాశిలో రవి కుజులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, ధనస్సు మకర కుంభరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి ఫలితాలను, లాభాలను అందిస్తున్నాయి. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో సంతోషకర వార్తను వింటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధాలు సానుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సమాజంలో గుర్తింపు కూడా లభిస్తుంది. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సహకారము, పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. దశమంలో చంద్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సౌలభ్యాన్ని అందుకుంటారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. అన్ని విషయాలు సానుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ప్రయత్నాలు కానీ మీకు లాభదాయకంగా ఉంటుంది ఈ వారంలో. అష్టమంలో రవి సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. అనారోగ్య సమస్యలు, చిన్న ఇబ్బందులు పెట్టేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చే క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం ఆదిత్య హృదయం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తుంది. ఆర్థికంగా సానుకూల వాతావరణం ఉంటుంది. షష్టంలో రవి సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని చవిచూస్తారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని, తండ్రి ఆరోగ్యం విషయంలో సంతోషాన్ని అందుకుంటారు. దశంలో రాహువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. నూతన వ్యక్తుల వల్ల నూతన అవకాశాలు అందుకునే వాతావరణం ఉంది. లాభంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. అష్టంలో చంద్ర సంచారం ఉంది. ఒక విషయంలో జన సహకార లోపం మనసుకు అశాంతిని కలిగించే సంఘటనలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో లలిత సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు మీరు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, ముఖ్యంగా సృజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. పంచమంలో బుధ సంచారం వల్ల ఒక విషయంలో మీ ఆలోచనలు కలిసి రాదు. కుటుంబంలో కూడా అశాంతి, చిన్న అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ, ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలను అందుకుంటారు. సమాజంలో గుర్తింపు కూడా తెచ్చుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల జన సహకారము, కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఆర్థికంగా బలపడతారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు.
షష్టంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. పంచమంలో కుజ సంచారం ఉంది. మీ ఆలోచనలు కొన్ని కలిసిరావు. సంతానంతో మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చతుర్థంలో రవి సంచరిస్తున్నాడు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. షష్టంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. తల్లి ఆశీస్సులతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సప్తంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల వల్ల, నూతన ఉద్యోగాల వల్ల, నూతన వ్యాపారాల వల్ల లాభాలు అందుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది. గ్రహాలు చాలా వరకు ప్రతికూలంగా ఉన్నాయి, బలహీనంగా ఉన్నాయి. కాస్త నిరాశ, అశాంతిని ఈ వారంలో మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం ప్రతినిత్యం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యా రాశి వారు, ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటున్నారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ద్వితీయంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేస్తారు. మీ పనికి తగిన ఫలితాన్ని, గౌరవాన్ని అందుకుంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, వ్యవసాయ రంగంలో లాభాలు, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. వాహన సంబంధించినటువంటి లాభాలు కూడా అందుకోవడానికి అవకాశం ఉంది. షష్టంలో రాహు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. నూతన వ్యవహారాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. లాభంలో గురువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత కనిపిస్తుంది. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యయంలో కేతువు సంచరిస్తున్నాడు. ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ, ఎంత లాభాలు అందుకున్నప్పటికీ ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతృప్తికరంగా ఈ వారమంతా కాలం గడుపుతారు. షష్టంలో శని సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి లాభాలను, ఆదాయాన్ని అందుకుంటారు. పంచములో రాహు సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి రాదు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, సంతానంతో కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. వ్యయంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. విద్యారంగంలో మంచి ఫలితాలను అందుకుంటారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమంలో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు. కొంతమంది పనివారి యొక్క సహకార లోపం కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది.
ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను కూడా అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉన్నాయి. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికంగా బలపడతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని అందుకుంటారు. శుభవార్తలు కూడా అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మనసుకు సంతోషకర వాతావరణం నెలకొంటుంది. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేస్తారు. నిరాడంబరంగానే మంచి విజయాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. విద్యారంగంలో ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలను గురువారం రోజు గురువులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు దక్షిణామూర్తిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం కూడా బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దవారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. దశంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభములో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులు కానీ లేక నూతన ఉద్యోగాలు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. దశంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా పనిభారం పెరుగుతుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. దశములో కుజుడు సంచరిస్తున్నాడు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. లాభంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో కూడా రాణిస్తారు. దశంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. భాగ్యంలో బుధుడు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి రాదు. అనుకోకుండా అసౌకర్యాలను, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు, వ్యాపారాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడము, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యారంగంలో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి అనుకోకుండా చాలా పనులు పూర్తి చేస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. దశమంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. సంతోషకరంగా, ఆనందంగా కాలం గడుపుతారు. వ్యయంలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమం భాగంగా ఈ మీనరాశి వారు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.
మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.